నమస్తే తెలంగాణ రైతులారా, ఒక్కటి ఆలోచించండి. దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ సర్కార్ నానో ఎరువులు తీసుకొచ్చింది. డ్రోన్ టెక్నాలజీ తెచ్చింది. భూమి రాతను మార్చే సాయిల్ హెల్త్ కార్డులు ఇస్తున్నారు. ఎరువుల కోసం 2.04 లక్షల కోట్ల సబ్సిడీస్తో అక్రమంగా అమ్మేటోళ్ల లైసెన్సులు రద్దు చేసి జైలుకు పంపిస్తున్నారు. కానీ ఇవన్నీ మన తెలంగాణలో ప్రతి రైతుకు పూర్తి స్థాయిలో అందాలంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ సర్కార్తో సాధ్యమవుతుందా? గ్యారంటీల పేరుతో గాలి మోసం చేసేటోళ్లు కేంద్రం ఇచ్చే ఫలాలను మనదాకా రాణిస్తారా? మొన్నటిదాకా ధరణి అని తిప్పినరు. ఇప్పుడు ఇక్కడ ఉన్న సర్కార్కి రైతుల కంటే రాజకీయాలే ముఖ్యమైపోయినాయి. అందుకే కేంద్రంలో మోదీ గారిచ్చే ఈ టెక్నాలజీ సాగు, ఈ భారీ సబ్సిడీలు పక్కాగా మన పొలాల దాకా రావాలంటే తెలంగాణను బీజేపీ ఉంచాలి. కేవలం బీజేపీతోనే మన రైతులకు నిజమైన రాజ్యాధికారం, సరైన న్యాయం దక్కుతుంది. గుర్తుపెట్టుకోండి, మోదీ గారు గ్యారంటీ ఇస్తే దాన్ని ఇక్కడ అమలు చేసే దమ్ము ఒక్క బీజేపీకి మాత్రమే ఉంది. రైతుల జీవితాలు బీజేపీ ప్రభుత్వంతోనే బాగుపడతాయి. జై కిసాన్, భారత్ మాతా కీ జై.